చిన్నమ్మ ఛానల్కి స్వాగతం. ఈరోజు వీడియో మేము సంకటహర చతుర్థి హోమం చేయించుకున్నాం, లక్ష్మీ గణపతి హోమం. ఆ వీడియో పెడదాము, మీరు చూస్తారని, విఘ్నేశ్వరుడి ఆశీస్సులు మీ అందరికి కూడా కలగాలని ఆ వీడియో పెడతాను. చూడండి. అవి హోమం అయి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంటి దగ్గర పూల మొక్కలు తెచ్చారు మా వారు. రోజు అడుగుతుంటే పెయింట్ వేసిన డబ్బాలన్నీ ఉన్నాయి, మొక్కలు వేసుకుంటాను అంటుంటే వాళ్ళు తెచ్చారు. కొన్ని అవన్నీ వేసారనమాట. అంతా కూడా చూడండి సరదాగా. ఇక నుంచి పూల మొక్కలు కూడా ఇంకా వీడియోలు పెడతాను. కొంచెం తెచ్చారు, కొద్దిగా పెడుతున్నాను. ఇవాళ వంగ మొక్కలను, గోంగూర అలాంటివన్నీ పెడుతున్నాను కొంచెం కొంచెం. అవన్నీ ఇక నుంచి సరదాగా మన మనసుకి ప్రశాంతంగా ఉంటుంది అనమాట. ఏదో పని అలాంటి పూల మొక్కలు, కూరగాయ మొక్కలు అలా పెంచుకుంటే మనకి ఆహ్లాదంగా ఉంటుందిగా. అది చాలా డబ్బాలు ఉన్నాయి, అవన్నీ తీసుకురండి అంటే వాళ్ళు తెచ్చారనమాట. అవి పెడతాను. అవన్నీ చూపిస్తూ ఉంటాను అప్పుడప్పుడు వీడియోల్లో. మనకు కూడా మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఏదో ఒక పని వ్యాపకంలో ఉంటే ఏ ఆలోచన లేకుండా ఉత్సాహంగా మనం ఈ కాలానికి మనం సరదాగా ఉండటమే మనకు కావాల్సింది. అందుకని మీరు కూడా వీడియో చూసి మేము ఏదన్నా ఈ వీడియో పెడితే ఎవరొకళ్ళు అలాగే సంకటహర చతుర్థి పూజలు చేయించుకుంటారు. చక్కగా చేశారు పూజ. ఏం పట్టుకెళ్ళ పని లేదు. చక్కగా ఇంత అని మనీ ఉంటుంది, కొంచెం కట్టి మనం కట్టిన దానికంటే ఎక్కువగానే పూజ చేయించారు. అసలు అంత ఖర్చు ఇంకా ఎక్కువే అవుతుంది. అసలు వెళ్ళి చేయించుకున్నాం అన్నట్టు. అనుకోకుండా వెళ్ళాం, అలా అవకాశం కుదిరింది. మొన్న ఎప్పుడో వెళ్తే తెలిసింది, అందుకే వాళ్ళు వెళ్ళాం అనమాట. బాగా జరిగింది. ఆ కమిటీ వారు అందరూ కూడా ఇవాళ ఆ కమిటీ పెద్ద ఆయన ఎవరో శివాజీ గారని, ఆయన మ్యారేజ్ డే కూడానంట. 40 ఏళ్ళ మ్యారేజ్, 47వ సంవత్సరం అట. చక్కగా పెద్దవారిద్దరు కూడా, భార్యాభర్తలు ఇద్దరు కూడా వచ్చి పూజలో కూర్చున్నారు. తర్వాత వాళ్ళకి సన్మానం చేశారు. మేమందరం కూడా వారి ఆశీస్సులు తీసుకున్నాము. చాలా సంతోషంగా అనిపించింది అనమాట. అంతా మీరు కూడా చూడండి. చూసి ఎవరైనా తెలిసిన వాళ్ళు మేము ఏదైనా, మా వారు నేను ఏదైనా చేసామంటే అందరికీ ఇన్స్పిరేషన్ కిందే ఉంటాం. వీళ్ళు మాకు ఏదైనా తెలిసినా కానీ మంచి మాట అప్పటికప్పుడు ఎవరికైనా చెప్పాలి. వాళ్ళు కూడా మాతో పాటు సంతోషంగా ఉండాలని కోరుకునే వాళ్ళు ముందుండేవారు మా వారు. ఎంకరేజ్ చేసేదాన్ని నేను వెనకాలండి. అదనమాట. అందుకే ఎవరైనా ఉన్నా పూజలు చేయించుకుంటారు. వచ్చే నెలలోనైనా సంతోషంగా. ద్వారకా తిరుమలలో కళ్యాణం జరిపించుకున్నామన్నాం కదా, అక్కడ దంపతులకి బట్టలు పెడతారు స్వామివారి దగ్గర. ఆ బట్టలు కట్టుకుని హోమం చేసుకున్నాం అనమాట. చూసేయండి. వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తపదస్తు భారే సర్వాణి రూపాణి శచ్చధీరః నామాని కృత్వా బిర్దదాస్తే దాదామరస్తాధ్యముదాజహర శేఖర విద్వాన్ పదదస్సదస్రః తమేవం విద్వాన్ అమృత హిమవతి నాణ్యస్వం ధా విద్యదేయనాయ ప్రజాపత్య గర్భే హందః అజాయమానో బహుదా విజాయితే తస్య ధీరా పరజానం దేయం మరచీరా మరవిచ్యంతి ये जयमागं भद्राभितो दुक्षुः जुरासहस्रद्वये रागं मेढहेमहे असौर्य अदर्पदिनग्रे भवलोहितः उदयनं गोपादृशन्नदृशदहार्यः उदयनं विश्वाभूतानि दृष्ट्वा मणयातनः
తుంగోష్టాయ నమః 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 భగ్నవామనే నమః తుంగసవ్యందాయ మహాపరే నమః శ్రీ నమః గోపకర్ణాయ నమః నమః సవస్త్రాణ భారతమూలే నమః ద్రావిడే నమః శ్రీ నమః లక్ష్మీ నమః సర్వభూతే కనకాయ నమః శ్రీపదేవ కందకాయ నమః లక్ష్మీపదాయ నమః సర్వారాయుత్రకాయ నమః రత్తారవత్తబంధరాయ నమః దత్తమాల్య విభూషణాయ నమః రక్తేక్షణాయ నమః వెంకటాయ నమః నిత్యాయ నమః చంద్రాయ నమః వందనాయ నమః మోక్షాయ నమః మోక్షదాయ నమః భోగాయ నమః యోగాయ నమః సత్యాయ నమః అనవే నమః మహాదేవ నమః స్వయంతే నమః రూపాయ నమః రూపాయ నమః స్వామయ నమః స్వరూపాయ నమః రూపాయ నమః విష్ణురూపాయ నమః వసనాయ నమః నమో రూపాయ నమః జ్ఞానాయ నమః విజ్ఞానాయ నమః విద్యాయ నమః బోధాయ నమః సంవినయ నమః సమాయ నమః యమాయ నమః ఏకస్మేన ఏకాక్షరాయ నమః ఏకాక్షరాయ నమః ఏకాగ్రదే నమః ఏకవీరాయ నమః ఏకాగ్నేయ నమః సురూపాయ నమః విరూపాయ నమః దుర్నే నమః దుర్గాయ నమః తిధాన్నే నమః దుర్గాయ నమః దుర్గాయ ఫలదాయ నమః మయామహనే నమః త్రిగుణాత్మే నమః యోగాయ నమః దీప్తిజాయ నమః లక్ష్మీ గణపతే నమః ఓం త్రీం హ్రీం క్లీం గ్లూం గణపతయే వరవరద ధర్మజనం మే వదమారే స్వాహా స్వాహా లక్ష్మీ గణపతే నమః ఓం త్రీం హ్రీం క్లీం గ్లూం గణపతయే వరవరద ధర్మజనం మే వదమారే స్వాహా స్వాహా లక్ష్మీ గణపతే నమః ఓం త్రీం హ్రీం క్లీం గ్లూం గణపతయే వరవరద ధర్మజనం మే వదమారే స్వాహా స్వాహా లక్ష్మీ గణపతే నమః ఓం త్రీం హ్రీం క్లీం గ్లూం గణపతయే వరవరద ధర్మజనం మే వదమారే స్వాహా స్వాహా లక్ష్మీ గణపతే నమః ఓం త్రీం హ్రీం క్లీం గ్లూం గణపతయే వరవరద ధర్మజనం మే వదమారే స్వాహా స్వాహా లక్ష్మీ గణపతే నమః ఓం త్రీం హ్రీం క్లీం గ్లూం గణపతయే వరవరద ధర్మజనం మే వదమారే స్వాహా స్వాహా లక్ష్మీ గణపతే నమః ఓం త్రీం नमः शिखरचाय प्रवाह्याय स्वाहा नमः हिरण्याय प्रभत्याय स्वाहा नमः कवब्धे गुरस्तये स्वाहा नमः गोष्ठ्याय गृह्याय स्वाहा नमः त्रैलोक्याय गृह्याय स्वाहा नमः काट्याय परेष्ठाय स्वाहा